రాబోయేటువంటి రోజుల్లో ఈ పోక్సో కేసు రాజీ పడేటువంటి ఛాన్సెస్ కానీ లేకపోతే వివాదం సమసిపోయేటువంటి న్యూస్ ఏమన్నా మీ దాకా వచ్చిందా, ఉంటుందా అట్లేమన్నా? అంటే ఇప్పుడు నేనేమనుకుంటున్నా అభిప్రాయం, ఓకే దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి, కోర్టు పరిధిలో ఉంది కేసు. ఒకవేళ ఇంత దూరం వచ్చి పెళ్ళి వరకు వచ్చిన వాళ్ళు ఏ రకంగా మళ్ళీ ఈ రకంగా ఇబ్బంది అయింది, ఫ్యూచర్లో జరగచ్చు. కాదు అంటే ఏదైనా తప్పు చేసింది అంటే ఒకవేళ వాళ్ళు ఆరోపించినట్లు కావచ్చు, ఎఫ్ఐఆర్లో కావచ్చు, ఇంకేదైనా దర్యాప్తు సంస్థలు కావచ్చు, ఇంకేదైనా ఒకవేళ నిజంగా తప్పు చేసిన శిక్ష పడుతుంది. ఇప్పుడు మనం దర్యాప్తు మనం చేయలేము, టీవీ ఛానల్లో రాజకీయ నాయకులం, కోర్టులో జడ్జిమెంట్ మనం వేయలేము. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంది, వాళ్ళ 2 కుటుంబాలు పెళ్లి వరకు వచ్చింది, పెళ్లి వరకు వచ్చిన తర్వాత ఇదంతా ఈ రకమైన ఇబ్బంది వచ్చిందని. నిజమే, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని గౌరవించాల్సిందే అన్న. కానీ ఒక క్వశ్చన్కి మాత్రం క్లియర్గా ఆన్సర్ కావాలి. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు అని చెప్పి చాలా ఓపెన్గానే మాట్లాడుతున్నారు ఈ పోక్సో కేసు విషయంలో. కూర్చుంటే మాట్లాడితే రాజీ పడేటువంటి వాళ్ళ వివాదాలు సమసిపోయాయా, లేకపోతే బెదిరించే ప్రయత్నం చేసినందువల్లే? ఇంకా క్లియర్ కట్గా అడగాలంటే బాధిత ఫ్యామిలీని బండి సంజయ్ కొడుకు మిగతా అండ్ కో బెదిరించడం వల్లే ఇంత దాకా వచ్చిందంటున్నారు. ఏది నిజం? మొత్తం ఎవరైతే మధ్యవర్తున్నారో ఆ రెండు కుటుంబాలకు నష్టం చేసినారు ఇప్పుడు. ఓకే, ఇటు ఈ ఫ్యామిలీకి అటు ఆ ఫ్యామిలీకి. ఆ రకంగా ఒకసారి కలిసి ఉన్న కుటుంబము, కలిసి పండుగలు చేసుకున్న కుటుంబము, ఒక రకమైన కుటుంబంతో అన్ని రకాలుగా అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు, తల్లిదండ్రులతో కూడా కలిసి తిరిగినప్పుడు ఈ మీరు అన్నట్లు గోరుతో కాదు, ఇంకా గొడ్డతో కాదు, ఇప్పుడు ఇంకా రాడదాకపోయింది ఇది. అవును, అందరికి ఆట వస్తువులు అయిపోయినారు. ఓకే, జరగచ్చు, ఏదైనా కొన్ని జరుగుతాయి దుర్ఘటనలు, కానీ ఇంత రాష్ట్ర వ్యాప్తంగా 2 కుటుంబాలు వీధిన పడ్డాయి, రోడ్డున పడ్డాయి, మానసిక క్షోభ అనుభవిస్తుంది 2 కుటుంబాలు. ఇంకా నిజాలు ఏమైనా జరిగినది ఏమైనా కానీ మాకున్నంత వరకు రిపోర్ట్ ఏంటంటే ఎవరైతే మీరు అన్నది 100% నిజం, గోరుతో పోయి గొడ్డల దాకా అయింది ఇది. ఇంకా దాటిపోయింది, జైలు దాటిపోయింది. ఇంకా నిర్ణయం కోర్టులకు దర్యాప్తు సంస్థలకు వదిలేయాల్సిందే మనం. మీరు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు, స్పష్టంగా ఒప్పుకున్నారు, మధ్యవర్తులు ఇదంతా చేశారు అని చెప్పి. ఈ వివాదం తర్వాత సోషల్ మీడియా పేజీల్లో, సోషల్ మీడియాలో ఆ అమ్మాయి క్యారెక్టర్ని తక్కువ చేసే విధంగా, దిగజార్చే విధంగా విపరీతంగా కొంతమంది ప్రయత్నించారు. ఇది బండి సంజయ్ ఫ్యామిలీ నుంచి బండి సంజయ్ ప్రోద్బలం వల్లే జరిగిందని చెప్పి ఓపెన్గా చాలామంది అంటున్నారు. ఇది సంజయ్ గారికి తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా? ఇది బండి సంజయ్ కుటుంబంకి సంబంధం లేదండి. ఏదైతే ఈ పేడ్ ఛానల్స్లలో దీంట్లో చేస్తున్నారు, కొంతమందికి సికండ్ లాగా తయారైనరు. ఓకే, యుద్ధం బండి సంజయ్ అయితే ఈ ఇష్యూని తీసుకున్నారు. ఒకవేళ ఇష్యూలో తప్పు లేదంటే కోర్టులు దర్యాప్తు సంస్థలు చుట్టాయి, కానీ మొత్తం ఎన్నేళ్ళలో పగ పెట్టుకున్న బండి సంజయ్ మీద పగ తీసుకోవడానికి మీరు అన్నట్లు అందరు కలిసి ప్రతి ఒక్కరికి కర్ణుడే బలైనట్టు బలైపోయింది బండి సంజయ్.